రైతు ఉల్లిగడ్డలు వేసుకుని పోయిన సంవత్సరం 4,000, 5,000, 6,000, 7,000 అమ్మిన ఉద్దేశంతో నా ప్రతి రైతు ఈసారి ఉల్లిగడ్డ వేసింది ఎక్కువ. భగవంతుడు అకాల వర్షాల కారణంగా ఉల్లిగడ్డ తెగులు మరి పంట దిగిపోవడం, రేటు పడిపోవడం. చాలా మంది జాలమంచిలో రూటర్ కొట్టించి పెరికేసిరి. ఎప్పుడైతే మనం యూట్యూబ్ లో చూసినో నానే ఫస్ట్ జాలమంచిల కర్నూలులో 1200 ఇస్తానికి అగ్రికల్చర్ ఆఫీసర్ 10 క్రాప్ బుకింగ్ చేపించి ఫస్ట్ 4 లోడ్లు తీసుకుపోయినాము. అక్కడ ఒక్క 50 రూపాయలు కూడా వేసిన మహానుభావులు లేడు రేటు. నా ఒకటే 100 రూపాయలకి వేసిరి. 3 లోడ్లు అస్సలు అడగలేదు. 1,200 రూపాయలు గవర్నమెంట్ డైరెక్ట్ సాయంత్రం 6 గంటలకు మెసేజ్ వచ్చా. అది ఊకే లాయర్ బాడీ బట్టి మనం కట్టుకునేమే. అది అయిన తర్వాత మరి మొన్న 4 లోడ్లు, నిన్న 3 లోడ్లు మిగిలినారు. 1,200 గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఈ రైతులది ఎంతో చాలా కష్టం చూసి మన చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ 1,200 పెట్టిండే. ఎంత అని ఆ రోజు కూడా కర్నూలు మార్కెట్ లో ఉంటేనో ఆ రోజు కూడా న్యూస్ లో చెప్తున్నాను. మార్కెట్ చైర్మన్ సెక్రటరీ వచ్చిండ్రి. రైతులు గ్రేడింగ్ చేసుకుని పంట ఎక్కడ పోదండ్రి. ఈ వర్షాల కారణంగా ఈ రోజు పెరగడము తీసుకుపోవడము, గ్రేడింగ్ లేదు, తీసుకుపోవడం కాలంలో వేయడం. ఇంకా అక్కడ గవర్నమెంట్ లాసు, ఇక్కడ రైతు లాసు. అది అన్ని కనిపెట్టుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు రైతుకి ఎకరాకి 20,000 రూపాయలు, హెక్టార్కి 50,000 అనేది చాలా సంతోషము. ఇది ఏ ఉల్లిగడ్డలు ఎత్తేని కూడా కూలికి లేదు. అటువంటి పరిస్థితుల్లో యా గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఇట్లా ఉల్లిగడ్డకి సాయం చేయలేదు. మహానుభావుడు చంద్రబాబు నాయుడు రైతుని ఆలోచించి మన రైతు కష్టము పడరాదని ఎకరాకి 20,000 ఇచ్చేదానికి రైతులు చాలా సంతృప్తి. 60 సెంట్లలోనే 1,00,000 రూపాయలు నాకు అయ్యేది. 1,200 రూపాయలకు అమ్మిన కర్నూలు గవర్నమెంట్ కి 1,200 ఇచ్చింది కూడా మంచి పెద్ద రేటే. 10 లోడ్లను చాలా మంచిలో. ఇప్పుడు ఏమంటే ఈ తెగులు వచ్చిగా ఈరన్న దొరికి రామకృష్ణ ఈరన్న అప్పుడు గవర్నమెంట్ పెట్టిండలేదు అన్న ఉల్లిగడ్డ పెరికినప్పుడు 50 రూపాయలు ప్యాకెట్ అడిగేవాడు లేడు. కుప్పేశ్వరిగా గవర్నమెంట్ ఇదంతా కనుక్కొని చంద్రబాబు నాయుడు మంత్రికి 50,000 రూపాయలు హెక్టార్కి ఇచ్చిన దానికి రైతులు ఎంతో నిన్నటి నుంచి చాలా సంతోషం ఉంటారు. ఇట్లా రైతుని ఆదుకునే మహానుభావుడు ముఖ్యమంత్రి కూడా లేడు. ప్రతి రైతుకి ఇదే జరగాలని ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు అందరికి కూడా నా పేరు ధన్యవాదాలు. నా పేరు జాలమంచి డి వెంకటేశ్వరరావు. మా పేరు దొడ్డంగేరి రామకృష్ణ. నేను బోయ రామకృష్ణ. 1 ఎకరా చేను ఉల్లిపాయ వేసాను. నాకు 1.5 ఖర్చు వచ్చింది. మా రైతుల్ని చూసుకొని చంద్రబాబు నాయుడు మా భరించలేక 1,200 గిట్టుబాటు ధర పెట్టినాడు. అది కాదని మరి 1 హెక్టార్కి వచ్చి 50,000 ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడు చేసినందుకు మాకు ధన్యవాదాలు. ఇప్పుడు నీకు దీనికి పెట్టుబడి ఎంత అయింది? లక్ష వచ్చింది. నార 30,000 కూలీలు ఇప్పుడు అంతా కూలి అట్లా పేరుకి ఈడ్చిపెట్టరాదని ఇప్పుడు మొత్తం ఎకరన్నరకి 1,00,000 రూపాయలు అయింది పెట్టుబడి. ఎకరన్నరకి 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలకి ఏం 1 రూపాయి కూడా రాలేదు. ఏం ఇంకా ఎక్కడ ఎందుకన్నా ఇప్పుడు ఎందుకన్నా ఈ పంట పొలాల్లోనే వదిలేసినారు ఇంత పెద్ద ఉల్లి పంటను? మొత్తము మొత్తం చీరల రేట్లు లేకని మొత్తం ఇక్కడే అంటే గతంలో ఎప్పుడైనా ఇట్లా పంట నీళ్ళు పారబోసిన రోజులు ఉన్నాయా? ఇంతకుముందు రోజులప్పుడు జరిగినాయి కొన్ని. మరి ఈ సంవత్సరం జరిగింది మొత్తం 30,000 నార కొన్నాను. మొత్తం వచ్చి 1,00,000 రూపాయలు అయింది. ఇంకా అక్కడ తీసుకుపోతే దీనికి కానీ రాదని ఇంకా తీసుకుపోయింటే 150 రూపాయలు ప్యాకెట్ అడిగింది. ఒకప్పుడు 6,000 నుండి 8,000, 4,000 నడిచినప్పుడు ఇట్లాంటివి ఎవరు కూడా ఇట్లా బయటకు వేయరు కదా. ఇవి కూడా రేట్లు పోతాయా? ఈ పేరేమన్నా? ఏ ఊరు? రైట్.